బిగ్ బాస్ హౌస్లో కొనసాగుతున్న తనూజని చూసి దివ్య ఓర్వలేకపోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. అందులోనూ తనూజ అలాగే భరణి వీళ్ళిద్దరు బాండింగ్ చూసి దివ్య ఇంకా కుళ్ళుకుంటుందని చెప్పాలి. ఇక అసలు విషయానికి వచ్చేస్తే తనూజకి చెయ్యి కాలింది. దీంతో బిగ్ బాస్ మెడికల్ రూమ్లోకి పంపించిన తర్వాత ఆయింట్మెంట్ ఇచ్చారు. అయితే ఆ ఆయింట్మెంట్ భరణి తీసుకుని తనూజకి రాశారు. అయితే ఇదంతా బాగానే ఉంది, కానీ దివ్య మాత్రం భరణి మీద ఓ రేంజ్లో రెచ్చిపోయింది. తనుజ వాళ్ళ ఇక అసలు విషయానికి వస్తే భరణి పక్కకు పిలిచి, మీరు తనుజ పట్ల చూపించే ప్రేమ 100లో 50% కూడా నా మీద చూపించరు. ఎప్పుడు చూసినా ఆమె వెనకాలే భలే తిరుగుతారు మీరు. అంతలోకి ఆమె నేను ఒకటే అంటారు, కానీ మీ ప్రేమ అంతా కూడా ఆమె మీదే ఉంది అంటూ భరణిని ఇష్టం వచ్చినట్లు అంది దివ్య. దీంతో నువ్వేం మాట్లాడుతున్నావు అర్థం కావట్లేదా, అక్కడ ఆమె చేయి కాలింది. సో అప్పుడు ఆయింట్మెంట్ రాస్తే తప్పేముంది అంటే, నా చేయి కూడా చాలాసార్లు కట్ అయింది కిచెన్లో. ఎప్పుడు మీరంత శ్రద్ధ చూపించిందే లేదు. మొన్న కెప్టెన్ టాస్క్లో ఆమె విన్నర్ అయినప్పుడు ఆమెని ఎత్తుకుని చకచక తిప్పారు. కానీ నేను కెప్టెన్ అయినప్పుడు మీరు నా పట్ల కనీసం అసలు అయ్యో బాగానే అయిందని ఇంత ప్రేమ కూడా చూపించలేదు. ఏదేమైనా సరే తనుజ అంటే మీకు చాలా ఎక్కువ అంటూ దివ్య భరణి మీద రెచ్చిపోయింది. అయితే ధరణి ఊరుకోలేదు. నువ్వేమనుకున్నావు పర్వాలేదు, నీకన్నా ముందు తనుజనే వచ్చింది. సో అందుకే తనుజది నాది మంచి బాండింగ్, నువ్వే మధ్యలోకి వచ్చి నా బాండింగ్ని చెడదొబ్బావు అంటూ గట్టిగా ఇచ్చుకున్నాడు భరణి దివ్యకి. మరి మొత్తానికి ఇందులో తప్పేముంది, తనుజ చేయి కాలింది కాబట్టి భరణి ఆయింట్మెంట్ రాసినంత మాత్రాన దివ్య ఇంత ఓవర్ చేయాలా? ఏదేమైనప్పటికీ కూడా తనుజ మీద చాలా కుట్రలు చేస్తుందని చెప్పాలి దివ్య. ఎందుకు అంటే భరణి తనుజకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాబట్టి. మరి మీరేమంటారనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, హ్యావ్ ఏ నైస్ డే.